నిన్న రాత్రి మనం ఒక వీడియో పోస్ట్ చేసుకున్నాం. షర్మిల గారు పెట్టినటువంటి ట్వీట్ తొలిసారి జగన్ ప్రస్తావన లేకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టే ప్రస్తావన లేకుండా, ఏదైతే బారులు తీరి విత్తనాల కోసం బారులు తీరినటువంటి వ్యవహారం, మహిళలు కూడా బారులు తీరుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి నిన్న షర్మిల వేసిన ప్రశ్న, దాని మీదన ఎక్స్లో ఆమె ట్వీట్ చేస్తే అంతే ఘాటుగా మరొకవైపు అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రంలో 5.1 లక్షల క్వింటాల విత్తనాలను రైతులకు అందించాం, విత్తన పంపిణీ ఇంకా కొనసాగుతోంది అంటూ అచ్చెన్నాయుడు చెప్తూ షర్మిలకి ఎక్స్లో చేసిన పోస్ట్ మీద స్పందించారు. ఇది మీ అన్న జగన్ పాలన కాదు, రాష్ట్రంలో ఎక్కడా విత్తన కొరత లేదు, రైతుల ప్రయోజనం కోసం ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు పడుతున్న రాష్ట్రంలో రైతుల్ని అనవసర భయాందోళనకు గురి చేయకండి అని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాకు తెలంగాణ నుంచి ఒక ప్రైవేట్ వ్యాపారి తెచ్చి విక్రయిస్తున్న విత్తనం కోసం కొందరు రైతులు పోటీపడ్డారు. JJL 384 రకం కంటే మేలైన విత్తనాలు దాదాపు 15,000 క్వింటాలు సిద్ధంగా ఉంచాం. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకి 80% రాయితీ విత్తనాలు అందించే ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అందని చెప్పారు. వాళ్ళకి మనం ఇచ్చింది వాళ్ళు చేసుకోవడం కాదు, వాళ్ళు అడిగింది ఇవ్వడం అన్నది ముఖ్యం. అది ఏ రాష్ట్రం అనేది కాదు. లెక్కనైతే పంజాబ్ ఇప్పుడు అదేది బాస్మతి బియ్యం ఉందంటే పంజాబ్ వాళ్ళది, కాబట్టి అది పంజాబ్ వాళ్ళ బియ్యం ఏంది, మన రాష్ట్రం బియ్యం కొనుక్కోమంటే ఎట్టగా ఉంటుంది అంటే ఎంత తెలివిగా డైవర్ట్ చేయాలంటే అంత తెలివిగా డైవర్ట్ చేస్తారనమాట.